ఆంధ్రప్రదేశ్లో ఉన్న చిన్నకాశీ గురించి మీకు తెలుసా? ఎప్పుడైనా దర్శించుకున్నారా? అయితే మీరు చూడాల్సిందే. గుంటూరుకి 32 కిలోమీటర్ల దూరంలో ఉన్న పొన్నూరుని చిన్నకాశీ అంటారు. 5.5 ఎకరాల విస్తీర్ణంలో 7 ఆలయాలు కొలువై ఉన్నాయి. 7 దేవాలయాలకు 7 విశిష్టతలే ఉన్నాయి. అందుకే ఒక్కసారైనా పొన్నూరులోని ఈ దేవాలయాలను దర్శించుకోవాలని భక్తులు తతహలాడుతుంటారు. మొదటిగా 24 అడుగుల ఎత్తులో ఆంజనేయ స్వామి దర్శనమిస్తారు. ఈ దేవాలయంలో ప్రత్యేక పూజలు అందుకుంటున్నారు. ఎంతో విశిష్టమైన ఆంజనేయుడు 24 అడుగుల ఏకశిలా విగ్రహం ఇక్కడి ప్రత్యేకత. అంత భారీ అంజనీ పుత్రుని దర్శించుకోవాలంటే అందరం తలెత్తి మొక్కాల్సిందే. మనసులో ఏదైనా కోరిక నెరవేరాలంటే 11 ప్రదక్షిణాలు చేసి మొక్కితే తీరని కోరికంటూ ఉండదని భక్తుల నమ్మకం. హరే వేదకోపేనవదంజదాంజలం జవజ్వలం జజనోపవేదనం సకొండలం లంబశకం దవాలం దవాందనేయం దృఢం భజామే. మన ఆంధ్రప్రదేశ్లో గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణంలో వేయించేసినటువంటి శ్రీ వీరాంజనేయ స్వామి వారి యొక్క విశిష్టత గురించి చెప్పాల్సి వస్తే, ఆయన ఏకశిల స్వామివారు 24 అడుగు ఎత్తు 12 అడుగు వెడల్పు స్వామివారు ఏకశిలలో మనకు ప్రతిష్ఠించబడి దేవాలయంగా పూజలు అందుకుంటున్నారు స్వామివారు. ఈ స్వామివారిని కనుక మనకు కొలిచినట్లయితే మనకు ఉన్నటువంటి సకల కష్టాలను కూడా తొలగిపోతాయి. ఏదైనా ఒక కార్యం అనుకున్న కనుక స్వామివారికి ప్రదక్షిణ కానీ అలా ఒక పూజా కార్యక్రమం కానీ చేయించుకోగలిగితే వారి కార్యక్రమాలు కూడా నిర్విఘ్నంగా కొనసాగుతాయని చెప్పనని ప్రసిద్ధి ఉంది. ఆంజనేయ స్వామి దేవాలయం దర్శనమైన తర్వాత అలా ముందుకు వెళ్తుంటే శ్రీ కరాళదేవి సమేత రాహువు, చిత్రాదేవి సమేత కేతువు స్వామి వార్లు దేవాలయం ఉంటుంది. ఇక్కడ రాహుకేతు పూజలు నిర్వహిస్తుంటారు. ఇక సహస్రలింగేశ్వర స్వామి దేవాలయంకి వెళ్తుంటే షణ్ముఖ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ముందుగా ఉంటారు. ఇక్కడ పెద్ద నందీశ్వరుని విగ్రహం మనసులోని కోరికలు చెప్పుకుంటే తీరుతాయట. అలాగే కుడివైపున నవగ్రహాల విగ్రహాలను నిర్మించారు. ఇక్కడి నుంచి లోపలికి అడుగు పెడితే భద్రకాళి సమేత వీరభద్రస్వామి కొలువై ఉన్నారు. ఇక ఇక్కడి నుంచి సహస్రలింగాలు వరుసగా కొలువై ఉంటాయి. ఈ వీడియో కార్తీక మాసంలో చేయడంతో ప్రతి లింగానికి దీపం వెలిగించి ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తున్నట్లుగా కనులకు విందుగా కనిపిస్తుంది. 1000 లింగాలతో పాటు మరో 108 లింగాలు అంటే 1108 లింగాలు బారులు తీరి ఉంటాయి. ఇక్కడ మూల విరాట్ సహస్రలింగేశ్వర స్వామికి గంధంతో నిత్యం అభిషేకిస్తారు. అది ఏడాదికి ఒక్కసారి మాత్రమే తీస్తారు. ఆ రోజు మాత్రమే నిజ దర్శనం ఉంటుంది. అప్పుడు మాత్రమే గంధం తొలగించి దర్శనమిస్తారు స్వామి. ఇక్కడ మరో ప్రత్యేకత శివపాదుకలు. పంచలింగాల మధ్య శివపాదుకలు దర్శనం అద్వితీయం. నిత్యం మారేడు దళాలతో అర్చిస్తారు. ఇక్కడ శ్రీ విఘ్నేశ్వర స్వామి కూడా కొలువై ఉన్నారు. సహస్రలింగేశ్వర స్వామి దర్శనం తర్వాత అలా ముందుకు వెళ్తే శ్రీ భూసహిత శ్రీ మహావిష్ణువు దశావతారాల దేవాలయం ఓ అద్భుతం. ముందుగా సత్యనారాయణ స్వామి దేవులు కొలువై ఉన్నారు. తర్వాత భూదేవి, శ్రీదేవి సమేత విష్ణుమూర్తి అక్కడ కొలువై ఉన్నారు. ఇక అవతారాలన్నీ కూడా పరశురాముడు, కోదండరామ అవతారం, బలరామకృష్ణ అవతారం, బుద్ధావతారం, కల్కి అవతారం, అలా దశావతారాలు ఇక్కడ కొలువై ఉన్నాయి. ఇక్కడ మూల విరాట్ విష్ణుమూర్తి పాదుకలు ప్రతిష్ఠింపబడి ఉన్నాయి. ప్రతిరోజు విష్ణుమూర్తి పాదుకలకు పూజలు నిర్వహిస్తూ ఉంటారు. దశావతారాల దర్శనమైన తర్వాత అలా వెళ్తే వెంకటేశ్వర స్వామి ఆలయం ఉంటుంది. ఇక్కడ శ్రీదేవి, భూదేవి సమేత వెంకటేశ్వర స్వామిని దర్శించుకోవడానికి 2 కళ్ళు సరిపోవనిపిస్తుంది. అక్కడ నుంచి ఇక అత్యద్భుతమైన ఇంకొక ఆలయం గరుత్మంతుని ఆలయం. నిజంగా ఎంతటి నిలువెత్తు గరుత్మంతుడంటే 30 అడుగుల గరుత్మంతుని విగ్రహం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. నిజానికి గరుత్మంతునికి దేవాలయాలే ప్రత్యేకంగా కనిపించవు, కానీ ఇక్కడ మాత్రం అతి పెద్ద గరుత్మంతుడు ఆలయంలో ఉండడం ఇక్కడ విశేషం. ఇక్కడ మరో అద్భుతం కాలభైరవ స్వామి ఆలయం. పొన్నూరులో ఉన్న ఈ కాలభైరవ స్వామి ఆలయం వల్ల ఇక్కడ మరణించిన వారికి పుర్రె పగలదట, కరిగిపోతుందని పెద్దలు చెప్తారని, మోక్షం వస్తుందని చెప్తారు. అలానే ఈ మొత్తం దేవాలయాలన్నీ కూడా 7 విశిష్టమైన ఈ దేవాలయాలు ఇక్కడ కొలువై ఉండడానికి ప్రధానమైన సంకల్పం బ్రహ్మశ్రీ సద్గురు జగన్నాథ స్వామి వారిది. వారి సంకల్పంతోనే ఇక్కడ ఇంత మహిమాన్వితమైన శివకేశవులు ఒక్కచోటే కొలువై మహిమాన్వితమైన ఆలయంగా ఇది పరిగణించబడుతుందంటే అతిశయోక్తి కాదు. ఎక్కడెక్కడి నుంచో భక్తులు వచ్చి శివకేశవులు కొలువై ఉన్న ఈ ఆలయాలను దర్శించుకుంటూ ఉంటారు. వాళ్ళ కోరికలు నెరవేరుతాయని భావిస్తూ ఉంటారు.